హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఆసరా చేయూత పెన్షన్ల పంపిణీ విధానంలో తీసుకువచ్చిన కొన్ని ముఖ్యమైన మార్పుల గురించి వివరిస్తాను. సో ఈ వివరాలు కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఈ మార్పులు ఏంటనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. సో ఈ కంటెంట్ని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. సో మరి లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హత లేని వారి పెన్షన్ల తొలగింపు. సో పెన్షన్ల పంపిణీ మరింత పారదర్శకంగా మార్చడానికి ఓటర్ ఐడి, ఆధార్ కార్డు మరియు సిపెక్ డేటా ఆధారంగా లబ్ధిదారుల వివరాలను సరిచూడనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హత లేకుండా తప్పుడు సమాచారంతో పెన్షన్ పొందుతున్న వారిని గుర్తించి వారి పెన్షన్లను అయితే కట్ చేస్తారు. సో ఎవరైతే పెన్షన్కి అర్హులు కాకుండా పెన్షన్ తీసుకుంటున్నారో వారి పెన్షన్స్ అయితే కట్ చేయడానికి ప్రభుత్వం అయితే ఈ కొత్త మార్పునైతే తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది అడుగుతున్నారు కొత్త పెన్షన్లలో మొదట ఎవరికి వస్తాయి పెన్షన్ అని. సో కొత్త పెన్షన్ల జారీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఇందులో మొదటి ప్రాధాన్యత ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తున్నారు అంటే ఒంటరి మహిళలకి ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. సో వచ్చే నెలలో మనకి కొత్త పెన్షన్లు అయితే రాబోతున్నాయి. సో అందులో మనకి మొదటి ప్రాధాన్యత అయితే మనకి ఒంటరి మహిళలకి ఇవ్వబోతున్నారు. సో మొదటగా మనకి ఒంటరి మహిళలకి పెన్షన్ అనేది వచ్చేటట్లయితే చేస్తారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 పద్ధతుల్లో పెన్షన్ ఇచ్చేవారు. కానీ గ్రామీణ ప్రాంతంలో పోస్టాఫీస్ సిబ్బంది లేదా పంచాయతీ సెక్రటరీల ద్వారా చేతికి ఇచ్చేవారు. పట్టణ ప్రాంతాల్లో నేరుగా బ్యాంకులో వేసేవారు. కానీ ఇకపై 2 పద్ధతులు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులందరికీ ఒకే విధానంలో నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే పెన్షన్ డబ్బులు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులను ఆదేశించారు. సో మరి ఈ విధానం ఎప్పటి నుండి అమల్లోకి రాబోతుంది అంటే సో రాబోయే 2-3 నెలల్లో ఈ విధానం అమల్లోకి వస్తుందని మనకి మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. సో ఈ పద్ధతి ద్వారా ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే పెన్షన్ పొందుతున్నారో వారందరికీ కేవలం బ్యాంకు ద్వారానే బ్యాంక్ అకౌంట్లో మాత్రమే పెన్షన్ అయితే పడుతుంది. సో పోస్ట్ ఆఫీస్లో వెయిట్ చేయడం, పోస్ట్ ఆఫీస్లో లైన్ పట్టడం, సో ఇలాంటివన్నీ ఏవి లేకుండా డైరెక్ట్ ప్రతి ఒక్కరికి మన పెన్షన్ అయితే మన బ్యాంక్ అకౌంట్లో అయితే పడుతుంది. సో ఈ అప్డేట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో మరి మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి అప్డేట్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను, మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.